హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. రంజాన్ పండగకి చేసుకునే ఎంతో టేస్ట్గా ఉండే సేమియాని ఎలా చేస్తారనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చాలామందికి ఈ సేమియా చేయడం రాదు, అలాగే చేసినా కూడా సెట్ అవ్వడం లేదు అని చాలామంది చెప్పారు. సో అట్లా వాళ్ళ కోసం అయితే ఈజీగా ఇలా చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వాళ్ళు ఎలా చేస్తారో మనకు కూడా అదే టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలనేది మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ టైం అయితే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. ఈ పాయసం చేసుకోవడానికి మనకి బాగా నెయ్యి ఉండాలి ఫ్రెండ్స్. సో నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెయ్యి వేసుకొని ఫుల్గా డ్రై ఫ్రూట్స్, మనకి ఈ సేమియా ఫుల్గా సూపర్గా టేస్టీగా రావాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఉండాలి. కిస్మిస్, బాదం, కాజుని మంచిగా కట్ చేసుకొని చాలాసేపు ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ మనకి ఉబ్బుతాయి కదా మనం ఫ్రై చేసుకున్నప్పుడు. అలా మంచిగా ఫస్ట్ అయితే మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా సేపు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనము నెయ్యి ఎక్కువ వేసుకొని చాలాసేపు ఫ్రై చేసుకోవాలి. ముందుగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ సేమియాని అదే నెయ్యిలో మంచిగా వేయించేసుకోవాలి. ఆల్రెడీ ఈ సేమియా అనేది ఆల్రెడీ నెయ్యిలో మనకి వేయించి ఉంటుంది. కాకపోతే మనం ఇంకోసారి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యిలో మనం వేయించుకుంటే ఇంకా టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనకి నెయ్యిలో వేయించుంది కదా అని అట్లా వదిలేయొద్దు. ఇట్లా మనం బాగా నెయ్యి వేసుకొని మంచిగా వేయించుకున్నాం అనుకో సూపర్గా టేస్ట్ వస్తుంది. అలాగే మనకి పాయసం అనేది వాటర్గా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ ఆ సేమియాని కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకొని అదే గంజిలో మనము పాలు పోసుకోవాలి. మెయిన్ పాయింట్ ఏంటిదంటే పాలు అనేవి చిక్కగా ఉండాలి. ఇదే మనం మిస్టేక్ చేస్తున్నాము. సో ఎప్పుడైనా సరే ఎక్కువ వాటర్ వేసిన పాలు అయితే సేమియా చేస్తే మనకి సేమియా టేస్టీగా రాదు ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే మనము వాటర్ వేయని పాలు వేసుకొని కొద్దిసేపు మరిగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు. ఎంత పాలు ఉంటే మనకి అంత పాయసం అనేది టేస్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడైతే పాలు వేసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ మనం ఇందాక వేయించుకున్న షావాలు కూడా వేయించేసుకొని ఒక 2 minutes అట్లా ఉడికిన తర్వాత మనకి కావాల్సినంత షుగర్ వేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎప్పుడైనా మనం ఈ సేమియా చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్ వేసిన పాలని ఫస్ట్ యాడ్ చేయకూడదు. ఎంత చిక్కటి పాలు తీసుకుంటే మనకి అంత టేస్ట్ అయిన సేమియా అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ షుగర్ అయిన తర్వాత మనము ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించేసుకొని కొంచెం యాలకుల పొడి వేసుకొని మరొక 2 minutes 3 minutes కలిపేసుకొని ఉడికించుకున్న తర్వాత కాస్తంత నెయ్యి వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రంజాన్ స్పెషల్ పాయసం అయితే రెడీ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో పాయసం అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఎమ్మీగా ఇప్పుడైతే మేము తినేస్తున్నాము. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా పాయసం సెట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.